కార్యక్రమాన్ని మన జిహెచ్ఎంసీ తరఫున చేపట్టినటువంటి మన జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ గారికి నా తరఫున ప్రత్యేకంగా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మిత్రులు మన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా మన జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన డీసీ దశరథ సార్ గారు, మన తోటి కార్పొరేటరు మన దేవేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మరి శానిటేషన్ సిబ్బంది, మరి ముఖ్యంగా మా మహిళా అక్కలు చెల్లెళ్ళు, మరి అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి పెద్దలు అందరికీ, మరి విలేకరు మిత్రులకు కూడా అక్కడ నుంచి చేయలేబడుతున్న విలేకరు మిత్రులకు కూడా మరి వందనాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఇది చాలా చక్కటి కార్యక్రమం. సాఫ్ హైదరాబాద్, శాందార్ హైదరాబాద్. ఏదైనా పెళ్ళికి పోతే ఎవరైనా మంచి చీర కొట్టుకొచ్చిన అవ్వ శాందార్గా తయారవుతుందని అంటారు. అంటే అర్థమైంది, మనము మంచిగా సాఫ్ టోటల్గా పొద్దులు లేస్తే నోరు ముఖము మూతి అన్ని కట్టుకొని శుభ్రంగా తయారై బట్టలు వేసుకొని వస్తే నీట్గా ఉన్నట్లే కాదు. మనం ఎట్లుంటున్నామో మనము మన పిల్లల్ని, మన ఇల్లును, మన పరిసరాలను అదే విధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అవుతుంది. ఇంకా వేరే ఏం లేదు. ముఖ్యంగా మహిళల మీద ఉంది. ఎందుకంటే మొగోళ్ళు వేసి తెల్లాలేసి తానం చేసి దులుపుకొని అవతల పడతారు. ఇక అంతా పడ్డదంతా మహిళల కళ మీదే ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇళ్ళగా వ్యవహరించుకోవాలి. సెట్ తెలియదు అలమాగం. ఇక నిన్న ఆటో రిక్షాలు పెట్టారు కాబట్టి ఇక కొంతమంది ఏమంటారు, అయ్యో పైసలు ఇవ్వలేక నువ్వు అక్కపోయా పని వదిలే రోడ్డు పడేసిపోతాడు. ఈ మొగలు తీసుకుపోయి మరి ఆ డస్ట్బిన్లో ఎత్తులంటే ఎత్తులేదు. తీసుకుపోయి ఇష్టం ఉన్న దగ్గర ఇసులో దులుపుతాడు. అయ్యో మాట పడేసిపోయి పైసలే దాన్ని ఇసురేస్తారా? అదో అట్లా వాళ్ళకి అవేర్నెస్ ఇంకా రావాలి. చాలా మంది అట్లా చేస్తున్నారు. ఇంటికి ఇంకా ఆటో వస్తుంటే ఇవ్వకుండా తీసుకుపోయి కనీసం ఉన్న డస్ట్బిన్లో కూడా వేయకుండా, ఎందుకంటే 20 రూపాయలు తప్పుతాయని తీసుకుపోయి వాడు అల్ల కూడా వేయకుండా అట్లా వేసిపోతాడు. దానికి రాగానే కుక్కలు, పందులు, ఇంకేమన్నా తినేటువంటి అన్నీ వచ్చారా డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి. మరి ఎందుకంటే అది మనం ఇంకా బాగా మార్పు రావాలి. మేము మన దుబాయ్ పోయినాం. అదే ఎట్లంటే ఇంకా 100 ఏళ్ళైనా కూడా మన భారతదేశం అట్లా ఎంతో కాదు, నాకైతే తెలియదు. కానీ అమెరికా వేరే దేశాలలో చాలా ఫాస్ట్ ఉన్నారు. చెత్త అనేది కింద అవ్వలే. మనుషులు అనేటోడు, వాటర్ అనేటోడు, బండి అనేటోడు లేదు. సిగ్నలే మొత్తం ఇట్లా చూసుకోవాలి. అన్ని కెమెరాలలో రికార్డ్ అయిపోతుంది. అంటే అట్లా రావాలి మనం కూడా. ఇక్కడ కూడా ఇప్పుడు మన ఎన్జిఓ తమ్ముడు నరసింహరావు చాలా చక్కగా చెప్పాడు. మీకు అందరూ బాగా అర్థమైపోయింది. మేము దాని గురించి ఎక్కువ నేనేం మాట్లాడాను. కానీ ముఖ్యంగా మీరు మహిళలు చాలా మంది వచ్చారు. మీరు మీతో పాటు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా మన ఇంటిని మనం ఎట్లా శుభ్రం చేసుకుంటున్నామో గట్లనే చేయండి. గంతే ఇంకా. కాకపోతే పొడి చెప్పాను తడి చెప్తా ఒక ఆటోలు ఎత్తున్నాం సార్, ఆడికి ఒక 40 కలపపోతుంది సార్ అని కొంతమంది అంటున్నారు. దాన్ని కూడా కొంచెం ఆ ఆటో రిక్షా వాళ్ళను సరి చేయాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ సిబ్బంది మీద ఉన్నది. ఈ శానిటేషన్ సూపర్వైజర్లు, ఎస్ఎఫ్లు కూడా కొంచెం అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ చెత్త అక్కడ వేసి మూలకు నూకి ఆడ పడిసిపోతే వీళ్ళు ఎత్తకపోతే గాలి కొట్టుకొచ్చి ఇళ్ళలో కొట్టుదని కొంతమంది అంటున్నారు. కాబట్టి అవి కూడా చేయాలి. జనగౌడ్ ముఖ్యంగా సూపర్వైజర్ బాగా చేయాలి. ఈ ఎస్ఎఫ్ఎల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఇబ్రాహీంపట్నం తీసుకెళ్ళి మాట్లాడేసి మమ్మల్ని తీసుకుపోయి ఏదో చెప్తే వాళ్ళు ఆంజనేయుడికి వచ్చాక మా పని అంతా సగము ఛార్జీకి డౌన్ అయిపోతుంది సార్, నేను ఏం పని చేయాలని ఎస్ఎఫ్ఎల్ అంటారు. కొంచెం ఒకటి ఏమన్నా సర్కిల్ డివిజన్ ఏమైనా ఉంటే అవకాశం మన కమిషనర్ సార్ చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. మీ అందరి తరఫున నేను సార్ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే పని చేసిన కూడా కరెక్ట్ ఉంటేనే పని కరెక్ట్ నడుస్తుంది. ఈ ఇప్పుడు బొదలగట్టం లేకపోతే బొదలెటో సెలవైపోతుంది. మరి ఇక్కడ కరెక్ట్ వీళ్ళు ఎస్ఎఫ్ఐ ఉండాలి, జవాన్లు ఉండాలి. మరి కమిషనర్ కూడా మంచిగా దొరికిండు. ఇప్పటివరకు ఇంత మంచి కమిషనర్ నేర్చుకుంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ మంచి సారు. కానీ ఈ పని చేసే వాళ్ళందరూ కూడా కొంచెం మండలే సార్. నువ్వు ఏమంటావు? నువ్వు జర గట్టిగా మండలిస్తే బాగా పనిచేస్తారు సార్. ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం అది కూడా చేయి. మన పురాణ మంచిగుంటే కూడా కొంచెం కష్టమైంది. కాబట్టి అధికారులు సార్ పెద్దోడు అని చెప్పి జర సడలపోటీ తిరుగుతున్నారు. ఈ పని చేస్తున్నారు. నేనైతే అబ్జర్వేషన్ చేస్తున్నా, వాళ్ళని గట్టిగా మందలిస్తున్నా. కాకపోతే ఇంకోటి సార్, ఇదంతా పర్ఫెక్ట్ అవుతుంది. కానీ కొంత సిబ్బంది కూడా వెళ్తారు సార్. ఒక్కొక్క కాలనీకి ఒకలే వారానికి ఒకసారి పోయి ఊడ్చే పరిస్థితి ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం సార్. డివిజన్లు పెరిగినాయి, పబ్లిక్ పెరిగింది, పాపులేషన్ పెరిగింది. మరి దానికి అనుకూలంగా కూడా మనం కొంత సిబ్బంది కూడా పెంచుకుంటే ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా కూడా మీరు ప్రయత్నం చేయాలి. మహిళలు మంచి సపోర్ట్లు కొడుతుంది. మహిళా సంఘాల మీద ఎక్కువ బాధ్యత ఉంది. వీరికి చాలా మంది లీడర్గా వచ్చినట్టు సభ్యులు రాలేదు. మీరు కూడా రానులందరికీ మంచిగా చెప్పండి. బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇంకొకటి సార్, ఇలా వాటర్ వర్క్స్లో కూడా దీనికి ఇన్స్టిట్యూట్ మీరు బాగుంటుంది. వాటర్ వర్క్స్ వాళ్ళు ఈ నీళ్లు రానుకుంటే వచ్చిన రోడ్ల
వదిలేదు సార్. వర్షాకాలం వస్తుంది, మొత్తం వరదలు కాస్తున్నాయి. ఎవరైనా బండి పోతే రప్పున కళ్ళ మీద కొడుతున్నాయి. ఏదైనా దయచేసి మా ఏరియాలో సార్ స్లమ్లా కొన్ని నీళ్ళు వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, మంచినీళ్ళు పట్టుకోక బిందెల పచ్చి బాధలు కడతారు. మళ్ళీ అయిపోగానే బట్టలు తుప్పుతారు, మళ్ళీ అయిపోగానే ఆకలి కొడతారు, మళ్ళీ అయిపోగానే రోడ్డు కడుగుతారు. పురాగా నీళ్ళు బంద్ అయ్యేటట్టు బిందె పడతాడు. ఓకే సార్ మాకు మంచినీళ్ళు వస్తలేదు సార్, కొంచెం సేపు ఇట్లా సార్ అంటారు. ఈ నీళ్ళని కలిసి పోతుంటే మీరు ఎప్పుడైనా రండి, ఒక ఎకరం పొలం మాత్రం సార్ అన్ని నీళ్ళు పోతున్నాయి. నేను వాటర్ వర్క్స్ వల్ల చెప్పిన, అరే నాయన ఏమన్నా నేను కంటైన పర్లేదు నాకు 40,000 గట్టిగా ఫైన్ అయ్యారు చెప్పిన. కొంత సిస్టమ్ మెయింటైన్ చేయకపోతే కంట్రోల్ కాదు. నీళ్ళు రాని వాళ్ళు ఏమో నడుచుకున్నారు కాదు, అక్కడ పండగలో నీళ్ళు వస్తారని చెప్తుంటే వచ్చిన ఇట్లా చేస్తారు. ఆ వాటర్ కూడా సేవ్ చేయాలి. సేవ్ వాటర్ సేవ్ లైఫ్ ఒకటి మనం పెడుతున్నాం. దీంట్లో తినాలి. వాటర్ వర్క్స్లో కూడా దీన్ని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళేమో ఇంజనీరింగ్ వాళ్ళమే చెప్తారు, నాకు తెలియదు, వీళ్ళేమో వీళ్ళమే చెప్తారు. మరి ఎవరికి పార్టీ చేయాలి సార్? కాబట్టి చూడడం వాళ్ళని కూడా తీరా మీరు జీఎంను చెప్పి రేపు ఇంకెప్పుడైనా జరిగే ప్రోగ్రాంలో వాటర్ వర్క్స్లో పెట్టి ఇన్ని ట్యాంకులు కట్టుకున్నాం, ఇన్ని లైన్లు వేసినాం, నీళ్ళందుకు వస్తలేదు సార్ అంటుంది. అంటే పైకి వెళ్ళి ఉండలేదని చెప్పిన నేను కొంతమందికి. అక్కడి నుంచే వస్తలేదు. మన దగ్గర ఉండడానికి కరెక్ట్ వస్తున్నాం. ఒక రోజు తప్పించి రోజు కొంచెం నీళ్ళు నా దగ్గర ఇలా పెడుతుంది. కొంతమంది ఏమో ఈ వాటర్ ట్యాంకర్లు పంచాయతీ ఉంటుంది సార్. వాటర్ ట్యాంకర్లు గతంలోనేమో ఈ ట్యాంకర్లు హోటళ్లకు, పెళ్లిళ్లకు, బార్లకు అమ్ముకుంటుంది సార్. ఇప్పుడు ఎవరు అమ్ముకుంటలేడు, దాని యొక్క విజిలెన్స్ ఉంది. కానీ ఇంకా కొంత నీటి కొరత ఉంది. కాబట్టి వాటర్ ట్యాంకర్లను కూడా ఈ నీళ్లు సరిగ్గా వచ్చేదాకా కొంచెం దాన్ని కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎండాకాలంలో చాలా ఇబ్బంది అయింది నా డీలర్లు అయితే. కాబట్టి నేను ఎట్లా అటెండ్ చేసి సరి చేశాను. కానీ రాబోయే కాలంలో ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే మనం కూడా కరెక్ట్ ఉండాలి. మన అధికారులు, మనము, మన ప్రభుత్వం కూడా కరెక్ట్ ఉంటే ఇక్కడ ఎక్కడ ఇబ్బందులు రావు. కాబట్టి అవి కూడా మీరు సరి చేయండి, మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని ఈ చెత్త ఎత్తుకపోయే బండ్లు కూడా లేవు సార్. నేను చాలాసార్లు వెళ్ళినా, స్టాండింగ్ కమిటీలో కూడా వెళ్ళినా. జోనల్ కమిషనర్ సార్ ఒక 2 డీసీఎంలు పెట్టండి సార్ మా సర్కిల్కు. ఎయిర్టెక్ బండ్లు అయితే వచ్చినాయి. ఎప్పుడు చెప్తే అప్పటికంటే ఇప్పుడు సర్కిల్ ఇక్కడ ముందు చూసినట్టు ఎయిర్టెక్ బండి అయితే వస్తుంది, సాఫ్ చేసిపోతుంది. కానీ అన్నింటిని కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. 2 డీసీఎం కూడా మాకు పెంచండి. నేను 2 సార్లు స్టాండింగ్ కమిటీలో పెట్టాను. చేయండి సార్. చేస్తే ఇక చెత్త అనేది ఎక్కడ పడదు. ఇప్పుడు మనం అనుకునేవన్నీ ఇలా చూపించేవన్నీ పర్ఫెక్ట్ ఉంటుంది. 100% మా దగ్గర కృష్ణానగర్ కాలనీ, హెచ్పి కాలనీలో చేపట్టినాం సార్. ఫుల్ సక్సెస్, 90% సక్సెస్ అయింది. అదే కాలనీని ఆదర్శంగా తీసుకొని మా హెచ్పి కాలనీ మొత్తం చేసిన తర్వాత కాలనీలు అంటే జర మేధావులు, జర ఎడ్యుకేటర్స్, చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్లో పెట్టాం. ఇది అయిన తర్వాత స్లమ్లలో స్టార్ట్ చేయాలి. మెయిన్ స్లమ్లలో అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇక నీకు ఎక్కడ కూడా చెత్త అనేది పడదు. ఖచ్చితంగా ఆటో వస్తే దాంట్లోనే వేసి పంపుతారు ఆటోలు మనలు. అని వేసి పంపితే ఇక నీకు ఇబ్బందే లేదు. ఇక వర్షం వస్తుంది కూడా కొంచెం ఇంటి పక్క కొన్ని గుంటలు అవి ఉంటే జర సాల్వ్ చేసుకొని మన ఇప్పుడు ఈ దోమలు గీమలు అంతా అక్కడ పెట్టేది అంటే మన పిల్లలకు లేనిపోయిన రోగాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. చుట్టుముట్టు మన పరిసరాలు, మన బాడీని ఎట్లయితే శుభ్రం చేసుకుంటున్నామో మన ఇల్లు కూడా గట్టిగా శుభ్రంగా ఉంచుకుంటే ఇంకా సాఫ్ హైదరాబాద్, శాందార్ హైదరాబాద్ 100% సక్సెస్ అయితే నేను నమ్ముతా ఉన్నా. మీ అందరూ కూడా నమ్మాలి. దీన్ని 100% మనం సక్సెస్ చేయాలి. కాప్రా సర్కిలే మన హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చినట్టు మీరు అందరూ ప్రయత్నం చేయాలి. అధికారులు కూడా సహకరించాలి, మన ఎన్జిఓలు కూడా సహకరించాలి. ఇంట్లో ఉత్తుత ఉన్నోళ్ళు, రిటైర్మెంట్ అయిన కూడా దీంట్లో పాల్గొనవచ్చు, సీనియర్ సిటిజన్స్ కూడా పాల్గొనవచ్చు. వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరు చేస్తేనే 100% సక్సెస్ అవుతుంది. మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం ప్రవేశపెట్టినందుకు నేను మన కమిషనర్ వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా నా ముందు ధన్యవాదాలు. నా తరఫున నా డివిజన్లో ఖచ్చితంగా ఈ యొక్క సాఫ్ హైదరాబాద్, శాందార్ హైదరాబాద్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటట్టు మా వాళ్ళందరూ సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది. నేను అదే దిశగా ప్రయత్నం చేస్తా, పనిచేస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారు గట్టిగా చూస్తున్నాడు. మళ్ళీ ఆయన దగ్గర నాకు మాట్లాడినా